హలో అందరికీ. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి అటుకులతో పోహా బైట్స్. ఈ పోహా బైట్స్ని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేలాగా, చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ పోహా బైట్స్ని పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి. మరి వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ముందుగా ఒక ప్లేట్లోకి 4 పొటాటోస్ని తీసుకోండి. ఇప్పుడు వీటిని ఇలాగా సగం వరకు కట్ చేయండి. ఇలా అన్ని పొటాటోస్ని కూడా ఇలా సగం వరకు కట్ చేసుకొని తీసుకోండి. వీటిని శుభ్రంగా కడిగేసుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి 2 గ్లాసెస్ వరకు వాటర్ని తీసుకోండి. దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న పొటాటోస్ని కూడా వేసుకోండి. ఇలా పొటాటోస్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసి వీటిని బాగా ఉడికించండి. మీకు స్టవ్ పైన ఉడికించడం ఎక్కువ టైం పడుతుంది అనుకుంటే కుక్కర్లో వేసుకొనైనా కూడా వీటిని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే మనకి పొటాటోస్ అనేవి త్వరగా ఉడుకుతాయండి. ఇప్పుడు ఇలా ఉడికిన ఈ పొటాటోస్ని పొట్టు తీసేయండి. ఇలా అన్ని పొటాటోస్ని కూడా ఈ విధంగా పొట్టు తీసేసుకొని వీటిని మరొకసారి శుభ్రంగా వాష్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. చూడండి, ఇలా అన్నింటినీ కూడా పొటాటోస్ని పొట్టు తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి 1 కప్పు వరకు అటుకుల్ని తీసుకోండి. నేను ఇక్కడ సన్న అటుకుల్ని తీసుకుంటున్నానండి. మీరు ఈ ప్లేస్లో లావుగా ఉండే అటుకులైనా తీసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి వాటర్ని వేసుకొని 2-3 సార్లు వీటిని శుభ్రంగా కడగండి. ఇప్పుడు ఈ వాటర్ మొత్తం వంపేసి దీనిలో 2 స్పూన్స్ వరకు ఇలా వాటర్ని పైన చల్లండి. ఇలా వాటర్ మొత్తాన్ని ఇలా పైన చల్లేసి ఒక 10 నిమిషాలు దీనిని బాగా నాననివ్వండి. ఇలా మనం అటుకుల్ని నానబెట్టుకోవడం వల్ల మనకి అటుకులు అనేవి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయండి. చూడండి, 10 నిమిషాల తర్వాత మనకి అటుకులు అనేవి ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉంచేసుకొని ఇలా అటుకులు అనేవి సాఫ్ట్గా అయిపోయిన తర్వాత వీటిని ఇలా బాగా కలపండి. ఇలా అటుకులు మొత్తం మెత్తగా అయ్యేంత వరకు వీటిని ఇలా పిసకండి. ఇప్పుడు దీనిలోకి గ్రేటర్ని తీసుకొని దీనిలోకి మనం ముందుగా బాయిల్ చేసి ఉంచుకున్న పొటాటోస్ని ఇలా తురమండి. ఇలా అన్ని పొటాటోస్ని కూడా ఇలా గ్రేట్ చేసుకొని తీసుకోండి. ఈ పోహా బైట్స్ అనేవి ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. పిల్లలు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా కూడా తింటారండి. ఇలా అన్ని పొటాటోస్ని కూడా ఈ విధంగా గ్రేటర్ సహాయంతో తురిమేసుకొని తీసుకోండి. అటుకులతోటి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ స్నాక్స్ అనేవి మనకి త్వరగా కూడా ప్రిపేర్ అవుతాయండి. ఇప్పుడు దీనిలోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకొని అలానే చిటికెడు గరం మసాలా కూడా వేసుకొని సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని, అలాగే సన్నగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని, అలాగే సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా మిక్సింగ్ చేయండి. ఈ మసాలాలు మొత్తం ఈ పోహాలో కలిసేలాగా ఇలా బాగా మిక్సింగ్ చేసుకోండి. మనకి దీనిలో వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. మనకి పొటాటోస్కి ఉన్న వాటర్ ఏదైతే ఉంటుందో అలానే అటుకుల్ని మనం ఆల్రెడీ నానబెట్టేసుకొని తీసుకున్నాం కాబట్టి వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. ఇలా వీటన్నింటినీ బాగా మిక్సింగ్ చేసుకోండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఇవన్నీ కలిసేలాగా బాగా మిక్సింగ్ చేసుకొని చేతికి ఇలాగ కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా కొద్దిగా పిండిని తీసుకొని ఇలా బౌల్ లాగా చేసుకొని చేతి మీద వేసేసుకొని ఇలా ప్రెస్ చేయండి. మనకి కట్లెట్ షేప్ ఏదైతే ఉంటుందో అలాగా
వీటన్నిటిని ప్రిపేర్ చేసుకోండి. చూడండి, ఇలాగనే కొద్దిగా ఈ అటుకుల మిశ్రమాన్ని తీసుకొని ఇలాగా చేతిలో వేసుకొని ప్రెస్ చేసుకొని ఇలా అన్నింటిని కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ కట్లెట్స్ అనేవి ఇలా ఒకసారి చేసి చూడండి. ఎప్పుడూ మీరు ఇలానే చేస్తారండి, అంత బాగుంటాయండి ఈ కట్లెట్స్ అనేవి. ఇలా అన్నింటిని కూడా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోండి. దానిలోకి ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ అనేది మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేయాల్సిన అవసరం ఏమీ లేదండి. ఒక 4 to 5 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుంటే సరిపోతుందండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఒక్కొక్క కట్లెట్ని ఇలాగా ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒకవైపు రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండో వైపు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోండి. ఇలా మెల్లగా ఫోర్క్ సహాయంతో ఒకవైపు టర్న్ చేసుకున్న తర్వాత రెండో వైపుకి ఇలా ఫోర్క్ సహాయంతో టర్న్ చేసుకొని తీసుకోండి. ఇలా రెండో వైపుకి కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ బైట్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇలా రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి తీసుకోండి. ఇలా అన్నింటినీ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు మిగతా కట్లెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఈ ఆయిల్లో వేసుకోండి. ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత వీటిని కూడా ఒకవైపు ఫ్రై చేసుకున్న తర్వాత ఫోర్క్ సహాయంతో రెండో వైపు కూడా టర్న్ చేసుకోండి. ఇలా రెండో వైపు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని కూడా బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఈ కట్లెట్ని ఇలా డైరెక్ట్గా తింటే సరిపోతుందండి. వీటికి చట్నీ కానీ సాస్ కానీ ఏమీ కూడా అవసరం లేదండి. అంత బాగుంటాయండి ఈ అటుకుల కట్లెట్స్ అనేవి. ఇలా రెండో వైపుకి కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని అదే ప్లేట్లోకి తీసుకోండి. ఇలా అన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే పోహా బైట్స్ అనేవి మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిపోయిన ఈ బైట్స్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే పోహా బైట్స్ అనేవి మనకి రెడీ అయిపోయింది. పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా చాలా బాగా యూజ్ అవుతాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.